మహాత్మా గాంధీ చూపిన సేవ, శాంతి, అహింస వంటి మార్గాలలో నేటి భారతదేశ యువత నడవాలని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పిసి రాయలు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ కొనియాడారు. తిరుపతి గాంధీ రోడ్లోని కస్తూర్బా గాంధీ ట్రస్ట్ కార్యాలయం ఎదుట సుమారు 1000 మందికి అన్నదానం మరియు చీరలు, టవల్స్, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పిసి రాయలు ముఖ్య అతిథులుగా విచ్చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాట ఉద్యమాలు చేశారని, నేడు యువత గాంధీ చూపిన మార్గంలో నడిచి భారతదేశానికి ఆదర్శవంతులుగా నిలవాలని ఆకాంక్షించారు. సేవే పరమావధిగా భావించి తాము అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, ప్రజలందరూ తాము చేసే కార్యక్రమంలో పాల్గొంటూ జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే ఈ యొక్క ట్రస్ట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా కూడా ప్రతి ఒక్క ఏదో ఒక కార్యక్రమంలో చేస్తూనే ఉన్నాం. ఇటువంటి ఇంకా కార్యక్రమాలు ఇప్పుడు కూడా మళ్ళీ గాంధీ భవన్లో ప్రోగ్రాం పెట్టాం. ఒక 1000 మందికి వస్త్రదానం, 1000 మందికి అన్నదానం అక్కడ పెట్టాం. ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తున్నాం. కాబట్టి ఈ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్, కస్తూర్బా గాంధీ అంటే మహాత్మా గాంధీ యొక్క సతీమణి గారు, ఆ పేరుతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశాం. అప్పుడు వాజ్పేయి గారు ఉండేటప్పుడు ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు. వాజ్పేయి గారు ఈ యొక్క ట్రస్ట్ వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించడము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సుమారు 1000 మందికి అన్నదానము, వస్త్రదానము చేయడం ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి సేవ, శాంతి, అహింస మార్గాల ద్వారా ఇవాళ మనము వారి అడుగుజాడల్లో నడవాలని, గాంధీ గారి యొక్క స్ఫూర్తిని నింపే విధంగా వారి ఆశయ సాధనకై మరింతకాలం పనిచేయవలసిన